నిన్న ఢిల్లీలో జరిగిన దానికి మా తెలంగాణ మంత్రివర్యులు ఆడపడుచు సీతక్క గారు ఒక దుర్మార్గుడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు మా ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కానీ ఒక బుద్ధి లేని విధవలాగా ఒక ఆడ తల్లి జన్మనిచ్చిందని మర్చిపోయి మూర్ఖులాగా మాట్లాడిన ఒక బుద్ధిహీనుని చేష్టలను తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరైనా ఖండిస్తారని నిన్నటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేచి చూసిండు. కానీ అతనేదో వీళ్ళకు తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, ఆడవాళ్ళ ప్రేమ లేనట్టుగా ఎవ్వరు కూడా ఆ విషయంపై మహిళలు కూడా బీజేపీ నాయకురాలలో మహిళ లేరా? బీజేపీ ఎంపీగా ఉన్న డీకే అరుణ గారు కనీసం ఒక ఆడ మహిళను అవమానకరంగా మాట్లాడినందుకు నువ్వు స్పందిస్తావేమో అని వేచి చూసిన ఈ తెలంగాణ కాంగ్రెస్ యొక్క మౌనాన్ని వాళ్ళు పరీక్షించింది. అవును, బాగా చెప్తా, మా తెలంగాణ ఇచ్చిన తల్లి యొక్క కూతుర్ని మీరు అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎందుకు మీ యొక్క పార్టీ పైన దాడి చేయడం తప్ప? నిరసన తెలపడం తప్ప? అంటే మీరు ఇలాంటియా మీరు చేసేది? ఇలాంటి కార్యక్రమాలైనా ఎక్కడో ఢిల్లీలో జరిగిన దానికి తెలంగాణలో ఏందా? ఎవరైనా సిగ్గులేడు మాట్లాడతాడా? తెలంగాణ ఇచ్చింది ఎక్కడ? పార్లమెంట్లో కాదా? పార్లమెంట్ ఎక్కడున్నది? ఢిల్లీలో కాదా? తెలంగాణ ప్రకటన ఎక్కడి నుంచి వెలువడింది? బీజేపీ నాయకులారా, తెలంగాణ ఆంధ్ర ఢిల్లీలో జరిగిన దానికి తెలంగాణలో లేదని సిగ్గు మాలిన బీజేపీ నాయకులారా, బేషరతుగా ప్రియాంక గాంధీ గారికి ఏ దుర్మార్గుడైతే, ఏ జంతువులా ప్రవర్తించేవాడు మాట్లాడిండో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా బీజేపీ నాయకులే దానికి బాధ్యత. ప్రధానమంత్రి మోడీ గారు మీ పైన, మీ యొక్క కుర్చీ పైన అపారమైన నమ్మకం ఉన్నందుకు మీరైనా ఆ బుద్ధిహీనునికి బుద్ధి చెప్పి క్షమాపణ చెప్పిస్తారో, లేకుంటే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో. అలాంటి వారిని ఉంచుకుంటే మీ పార్టీకి, మన యొక్క భారతదేశానికి ఒక మచ్చ. వెంటనే స్పందించి ఈ తెలంగాణ బుద్ధి లేని బీజేపీ నాయకులకు సూచనలు, సలహాలు మంచివి ఇవ్వండి. ఇదా పైకెళ్ళి మీరే ఒక ఎలిగేషన్ లేపుతారు. మేము ఓపికబట్టి చూసినాం ఏ రోజు వరకైనా మీరు స్పందిస్తారు అని. కానీ స్పందించలేదు అంటే, స్పందించకపోగా మరి దాని మీద మీటింగ్ పెట్టుకోవచ్చు. మనోడు బాగా మాట్లాడిండు, మనం కూడా ఇంకా మాట్లాడదాము, ఆయన ఈ కాంగ్రెస్లో ఏమన్నారు అని అవహేళనగా వీళ్ళు మీటింగ్ పెట్టినట్టున్నారు. అవునే, మీ మీటింగ్లో మీరు పెట్టుకున్నప్పుడు మేము అనుకుంటాం మీరు ఏదో అరే వీళ్ళు ఏదైనా ఇంకా క్షమాపణ కోరుతారేమో అని. అంతకి మీరు ఇంకా బరిదెగించినట్టుగా ఉన్నందుకే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇంకా వచ్చింది కొద్దిమందే. ఇంకా అందరు వస్తే మీ యొక్క బీజేపీ కార్యాలయానికి ఇటుక పెళ్ళిళ్ళు కూడా మిగిలాయి. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా మీకు లేదా ఒక అక్క, చెల్లె, ఒక తల్లి, ఆడబిడ్డను మనము ఎంతగానో గౌరవిస్తాము. ఆడబిడ్డలను ఎంతగానో మనము ఈ తెలంగాణ సాంప్రదాయం ఏంటిది, ఓ తల్లిగా, ఓ చెల్లిగా మనం వారిని ఆదరించాలి, అభిమానించాలి. అట్లాంటి ఒక ఆడబిడ్డను ఆ విధంగా అన్నందుకు బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ యొక్క జరిగే కార్యక్రమాలకు కూడా బీజేపీ దాని బాధ్యత వహించాల్సిందిగా కోరుకుంటూ ప్రియాంక గాంధీ గారిని
ఏ బుద్ధిహీనుడు ఏ జంతువైతే అన్నారో వానిని వెంటనే క్షమాపణ చెప్పించాలి. మళ్ళీ అదేవిధంగా వాడిని పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయించాలి. వాడు అనుభవిస్తున్న పదవులను కూడా అందరూ బేషరతుగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అరకెల సుమన్ 2వ డివిజన్ వంగపహాడ్. జై కాంగ్రెస్.